ఏదేమైనా ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా లాయల్ అబ్బా. అందులో 1% అయిన ఆర్సీబీ మేనేజ్మెంట్కి లాయల్టీ ఉంటే ప్లేయర్స్ పైన ఈ పాటికి కనీసం ఒక్కసారైనా కప్పు ఖచ్చితంగా కొట్టేది. ఏంటి పైగా ఈ మెగా ఆప్షన్లో విల్ జాక్స్ని వదిలేశారు. కేఎల్ రాహుల్ చీప్గా 14 కోట్లకండి 25 కోట్లకు పోతారు అనుకుంటారు అందరూ. 14 కోట్లకు పోయినా పిక్ చేయలేదు. అప్పుడు అంతే చహల్ని వదిలేశారు. ఆ తర్వాత స్పిన్లో ఎంత డిఫాల్ట్ ఉందో తర్వాత అర్థమైంది. మ్యాక్సీ జస్ట్ 4 క్రోర్స్ కూడా పిక్ చేయలేరు మ్యాక్స్వెల్ని. విల్ జాక్స్ భయ్యా 5 కోట్లు పెట్టలేరా విల్ జాక్స్కి? వెంకటేష్ అయ్యర్ కోసం మాత్రం 20 కోట్ల దాకా పోయారు, కానీ విల్ జాక్స్కి 5 కోట్లు పెట్టలేదు. ఇలా అయితే ఎలా కప్పకొడతారు చెప్పండి? ఈవెన్ ఆర్సీబీ లాయల్ ఫ్యాన్స్ ఆర్సీబీ మేనేజ్మెంట్ని తెగ వేసేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఒక పక్క సిఎస్కేని చూడండి, అటు అశ్విన్ని తెచ్చుకుంది, శామ్ కరణ్ని తెచ్చుకుంది, నవీన్ కాన్వాయ్ని తెచ్చుకుంది, సచిన్ రవీంద్రని కూడా రిటైన్ చేసింది. అది సిఎస్కే మేనేజ్మెంట్ యొక్క లాయల్టీ అంటే. మరి ఈసారన్నా ఆర్సీబీ కప్పు కొడుతుందా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి.